ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ సర్వాధికారి నీకు వందనాలు. ఈ సమయంలో దేవా నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడి నీ వాక్యముతో మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక. మనము చాలా సార్లు మనకున్నటువంటి జ్ఞానమును బట్టి, మనకున్నటువంటి తెలివిని బట్టి దాన్ని ఆధారము చేసుకుని మనము జీవిస్తా ఉంటాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని యందు నమ్మకము ఏ విధంగా మనం ఉంచాలి అంటే పూర్ణ హృదయముతో మనము నమ్మకం ఉంచాలి. ఈ మాటలు వింటున్నటువంటి మనము చాలా సందర్భాలలో దేవుని యందు నమ్మకం ఉంచుతాం. అయితే సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచము. ఒక మనము దేవుని యందు నమ్మకం ఉంచుతూనే మనము ఆలోచన చేస్తూ ఉంటాము. మన జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేస్తూ మరొక పక్క దేవుని యందు నమ్మిక ఉంచుతా ఉంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక, నీ జ్ఞానమును ఆధారము చేసుకొనుక, నీ మాటకారితనాన్ని ఆధారము చేసుకొనుక, నీకున్నటువంటి దానిని ఆధారము చేసుకొనుక, నీ పూర్ణ హృదయముతో ఏ విధముగా పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఈరోజు మనము అనేక మందిని పరిశీలన చేసినట్లయితే, మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసినట్లయితే, మనము నమ్మిక ఉంచుతాము గానీ, పూర్ణ హృదయముతో మనము నమ్మిక ఉంచము. కొద్దిగా దేవుని యందు నమ్మకం ఉంచుతాము. మరి కొంచెము మన జ్ఞానాన్ని ఆధారము చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ నమ్మిక మంచిది కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే దేవుణ్ణి ఏ విధంగా నమ్మాలి అంటే పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి. ఒక పక్క మన జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాం. మరొక పక్క ప్రార్థన చేస్తూ ఉంటాం. అది మంచిది కాదు గానీ, మన విశ్వాస జీవితంలో మనము స్థిరపడాలి అంటే, విశ్వాస జీవితంలో మనము బలపరచబడాలి అంటే, మన పూర్ణ హృదయముతో ఆయనకి సరెండర్ అయిపోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మకం ఉంచాలి. మన హృదయములో వేరే ఆలోచన ఉండకూడదు. మన హృదయములో వేరే తలంపు ఉండకూడదు. మన హృదయములో వేరే ఉద్దేశ్యం ఉండకూడదు. ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవెక్కడున్నావో నాకు తెలీదు. ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలీదు కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకముంచుమని ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం ఏ విషయంలో దేవుని యందు పూర్ణంగా నమ్మకం ఉంచలేకపోతున్నామో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుని ఆయన యందు నమ్మకముంచి, ఆయన యందు విశ్వాసముంచి మనము ఎదురు చూసినట్లయితే దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలను బట్టి మనము విశ్వాసము తెచ్చుకుని, అయ్యో నాకు జ్ఞానము లేదు, అయ్యో నాకు సహాయము చేసేవారు లేరు, అయ్యో నాకు ఆధారము లేదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఆయనే నీకు ఆధారము, ఆయనే నీకు ఆశ్రయముగా ఉంటాడు, ఆయనే నాకు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ మాటను బట్టి విశ్వాసము తెచ్చుకుని ఆయన యందు పూర్ణ హృదయంతో మనం నమ్మిక ఉంచుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.